నమస్కారం, మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రారంభమైన ప్రత్యేక పార్లమెంట్ సెషన్, 3 ప్రధాన బిల్లులపై చర్చ. మహిళా సాధికారత దిశగా దేశం చారిత్రాత్మక అడుగులు, మహిళా రిజర్వేషన్ బిల్లు సందర్భంగా మోడీ ట్వీట్. తెలంగాణ వాటా తగ్గితే భారీ ఉద్యమం, డీలిమిటేషన్ పై కవిత వార్నింగ్. కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం, అక్కడికక్కడే 7 దుర్మరణం. నిప్పుల కొలిమిగా తెలుగు రాష్ట్రాలు, ఏపీ తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ జారీ. ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తొలి రోజున కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన బిల్లులను సభ ముందుకు తీసుకురానుంది. మహిళా రిజర్వేషన్ అమలు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ 3 ముఖ్యమైన బిల్లులను ప్రతిపాదించనున్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో భాగంగా మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం చేస్తూ దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. లోక్సభ, రాష్ట్రాల, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం స్వతంత్ర డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన మరో బిల్లును మంత్రి సభలో ప్రవేశపెట్టున్నారు. అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం కల్పించేలా ప్రత్యేక బిల్లును ప్రభుత్వం తీసుకురానుంది. సభ ప్రారంభమైన వెంటనే 3 బిల్లులపై చర్చకు ముందు ఇటీవల మృతి చెందిన భారతీయ సంగీత దిగ్గజం ప్రముఖ గాయని ఆశా భోస్లేకు పార్లమెంట్ ఘనంగా నివాళులర్పించింది. ఆమెతో పాటు మాజీ కేంద్ర మంత్రి హసీం ఖాన్ చౌదరి, ఇతర దివంగత నేతల మృతికి సంతాపం ప్రకటిస్తూ సభ సభ్యులు మౌనం పాటించారు. ఈ బిల్లులపై చర్చ సందర్భంగా విపక్షాలు డీలిమిటేషన్ నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ధన్యవాదాలు అధ్యక్ష మహోదయ. मैं आपकी अनुमति से ये प्रस्ताव करता हूं कि परिसीमन विधेयक 2026 को पूर्व स्थापित करने की अनुमति दी जाए. నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా సాధికార దిశగా దేశం చారిత్రాత్మక అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎక్స్లో కీలక ట్వీట్ చేశారు. నేటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా సాధికార దిశగా దేశం చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. మా తల్లులు, అక్కా చెల్లెలకు ఇచ్చే గౌరవమే దేశానికి ఇచ్చే గౌరవం. ఇదే స్ఫూర్తితో మేము ఆ దిశగా దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీ శక్తి వందన్ చట్ట సవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి బంధన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్సభలో సభ్యుల సంఖ్యను 850కు పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తోందని ఆరోపిస్తోంది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. 3 రోజుల ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయా లేదా అన్నది వేచి చూడాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమ్మక్కల్లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును నల్ల చట్టంగా అభివర్ణించిన ఆయన దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత మాజీ సీఎం కరుణానిధి నివాసంపై మొదటి నల్ల జెండాను ఎగురవేసి ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. కేవలం జనాభా ప్రాతిపదికన లోక్సభ స్థానాలు పెంచడం వల్ల జనాభా నియంత్రణను విజయవంతంగా అమలు చేసిన తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, రాజకీయ పలుకుబడి తగ్గిపోతుందని ఆయన అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో జనాభాతో పాటు రాష్ట్రాల ఆర్థిక సహకారం వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 1950, 60 దశకాల్లో తమిళగడ్డపై జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం తరహాలోని ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటం మొదలైందని స్టాలిన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న 545 లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఈ పెంపు ఉత్తరాది రాష్ట్రాలకు రాజకీయంగా అధిక లబ్ధి చేకూరుస్తుందని, దక్షిణాది రాష్ట్రాల వారిని అణచివేస్తుందని డీఎంకే సహా పలు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లులపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచే ప్రక్రియలో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గితే సహించేది లేదని, తెలంగాణ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు రోడ్లపైకొస్తారని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం పార్లమెంట్లో తెలంగాణ ప్రాతినిధ్యం 3.13% ఉందని, ఇది అత్యంత కనిష్ట స్థాయి అని కవిత పేర్కొన్నారు. పునర్విభజన తర్వాత కూడా పార్లమెంట్లో తెలంగాణకు కనీసం 3.13% ప్రాతినిధ్యం ఉండాలి. దీన్ని మా రాష్ట్రానికి బేస్ లైన్ గా పరిగణించాలి. అంతకంటే 1% తగ్గిన తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్లేని ఆమె స్పష్టం చేశారు. కేంద్రం ప్రతిపాదిస్తున్న 50% సీట్ల పెరుగుదలపైకి సానుకూలంగా కనిపిస్తున్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకు వచ్చే సీట్ల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని, ఇది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడంపై కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో కాకుండా ఓబీసీ రిజర్వేషన్ల బిల్లుతో ముడిపెట్టాలి. 33% రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు తగిన వాటా కల్పిస్తే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని డిమాండ్ చేశారు. జనాభా నియంత్రణ, అభివృద్ధిలో ముందంజలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలను డీలిమిటేషన్ పేరుతో శిక్షించడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై పార్లమెంట్ నుంచి వీధుల వరకు పోరాటం చేస్తామని కవిత ప్రకటించారు. Telangana currently as a state has 3.13% in the parliament, and after the delimitation we are hoping that that should be the baseline of the percentage of Telangana representation in parliament. It should only go up after delimitation, but it should not come down. The 50% blanket increase that the central government is proposing right now on the face of it looks fine, but when you actually compare to the increase in other states versus Telangana, then the gap looks more. But then yet 3.13% should be the baseline for our state. If it goes down, people of Telangana are certainly going to hit the streets. And it is really unfortunate that the union government wants to link women's bill with the delimitation. తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టిన విద్యుత్ ఆర్టిజన్లకు తెలంగాణ ట్రాన్స్కో సంస్థ గట్టి హెచ్చరిక జారీ చేసింది. నేడు ఉదయం 11 గంటలలోపు విధుల్లో చేరని పక్షంలో వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. విద్యుత్ సరఫరా అనేది నిత్యావసర సర్వీసుల కిందకు వస్తుందని ట్రాన్స్కో యాజమాన్యం గుర్తు చేసింది. రాష్ట్రంలో అమల్లో ఉన్న టెస్మా ప్రకారం విద్యుత్ సంస్థలో సమ్మె చేయడం నిషిద్ధం. ప్రజలకు అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరాను కొనసాగించడం ప్రభుత్వ బాధ్యతని, దీన్ని అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఉద్యోగులు తమ సమ్మెను విరమించి నిర్దేశించిన సమయంలోపు తమ విధులకు హాజరు కావాలని యాజమాన్యం ఆదేశించింది. ఆదేశాలను ధిక్కరిస్తే ఎలాంటి నోటీసులు లేకుండానే ఉద్యోగం నుండి తొలగిస్తామని అల్టిమేటం జారీ చేయడంతో విద్యుత్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టిజన్ల నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో అన్న అంశంపై అందరి దృష్టి నెలకొంది. నిర్మల్ జిల్లాలో మొక్కజొన్న రైతులు కన్నెర్ర చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే కొనుగోలు కేంద్రాలు లేక, మద్దతు ధర దక్కక అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల జాప్యాన్ని నిరసిస్తూ నేడు జిల్లాలోని లక్ష్మణచంద మండలం కనకాపూర్ వద్ద రైతులు రోడ్డెక్కారు. లక్ష్మణచంద మండలం కనకాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారి 61పై రైతులు భారీ రాస్తారోకు దిగారు. మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కోతలు పూర్తయి పంట చేతికొచ్చిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో చేసేదేమీ లేక రైతులు రహదారిపై బైఠాయించారు. ఈ రాస్తారోకు కారణంగా NH 61పై వాహనాలు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర బస్సులు, లారీలు, కార్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రక్రియను మొదలుపెట్టాలని, దళారీల చేతిలో మోసపోకుండా మద్దతు ధర కల్పించాలని రైతులు నినదిస్తున్నారు. అధికారులు వచ్చే వరకు, కేంద్రాల ఏర్పాటుపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు రోడ్డుపై నుండి కదిలే ప్రసక్తే లేదని రైతులు భీష్మించి కూర్చున్నారు. పోలీసులు రంగంలో దిగి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సెంటర్ వచ్చింది, మన మండలికి ఒక సెంటర్ వచ్చింది. సబ్ సెంటర్ గా మనం వడ్డాలు ఒకటి, టీచర్ ఒకటి అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసుకొని వీలైనంత తొందరగా మీకు ప్రయోజనం చేస్తాం. ఒకటైతే ఓపెన్ చేసాం లక్ష్మణ్ చంద్రలో, వీలైనంత తొందరగా వడ్డాలు రేపు టీచర్ కూడా
ప్రపంచంలోనే అతిపెద్ద గణాంక కార్యక్రమమైన భారత జనగణన 2027కు ఏపీలో రంగం సిద్ధమైంది. తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ బృహత్తర కార్యక్రమంలో మొదటి దశ ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది. తొలి విడతలో భాగంగా ఇళ్ల జాబితా, గృహగణన లిస్టింగ్ చేపడుతున్నట్లు రాష్ట్ర జనగణన డైరెక్టర్ జె నివాస్ తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి జనగణన ప్రక్రియలో ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునేందుకు స్వీయ గణన సదుపాయాన్ని కల్పించినట్లు నివాస్ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ప్రజలు ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని లేదా ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చినప్పుడు వారికి సహకరించవచ్చని కోరారు. ప్రజలిచ్చే సమాచారం అత్యంత భద్రంగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. జనగణన విధులకు ఆటంకం కలిగించినా లేదా ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందించినా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేటర్లుగా 80% గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించినట్లు స్పష్టం చేశారు. మిగిలిన 20% ఇతర శాఖల ఉద్యోగులు ఈ విధుల్లో పాల్గొంటారని వివరించారు. చట్టపరంగా ప్రజలు ఎవరైతే ఎన్యూమరేటర్కి వస్తున్నారో వాళ్ళకి సహకరించాలి. అదే రకంగా ఎన్యూమరేటర్ను చేసినటువంటి ప్రక్రియ అంటే వాళ్ళ ఇళ్ళ పైన రాస్తున్నటువంటి నంబర్లు అలాంటి దానికి వాళ్ళు ఏం ఆటంకాలు పెట్టకుండా వాళ్ళకి అనువదించాలి. అదే రకంగా సరి అయినటువంటి వివరాలను ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. గతంలో అటవీశాఖ సిబ్బందిపై దాడి చేసిన ఘటన మరవకముందే మరోసారి టోల్ ప్లాజా ఉద్యోగిని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. టోల్ ప్లాజా ఉద్యోగి మహేష్ను కారులో బలవంతంగా ఎక్కించి తీసుకెళ్లినట్లు సమాచారం అందుతోంది. పాములపాడు మండలం రుద్రవరం టోల్ ప్లాజా వద్ద ఘటన చోటు చేసుకుంది. తల్లిదండ్రులు, గ్రామ పెద్దల ఒత్తిడితో టోల్ ప్లాజా ఉద్యోగి మహేష్ను తర్వాత విడుదల చేసినట్టు తెలుస్తోంది. అయితే సినిమా స్టైల్లో కిడ్నాప్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎమ్మెల్యే వ్యవహార తల్లిపై నియోజకవర్గంలోనే కాకుండా పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. వీడియోస్ వస్తున్నాం మేము మాట్లాడికి అనుకోండి అతన్ని దీని మొత్తం చెప్తున్నాం. వాళ్ళకి ఏంటి వాళ్ళు చెప్తుంది కూడా మన పక్కకు వచ్చినాడు కదా, మన పక్క అది మన తిన్నాడు. పక్కకు వచ్చినాడు, మా పక్క దగ్గర నేను ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తుంటే ఏమో డోర్ వేసుకొని నేను ఎప్పుడు రామన్నమాట. నేను డోర్ వేసుకొని పోతాను. వాళ్ళు ఫోన్ చేస్తాను ఉంటే పవనాలు పామపాలిన నాకు మీరు పామపాలన ఉన్నామన్నారు. కర్నూలు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున పెను విషాదం చోటు చేసుకుంది. మంత్రాలయం మండల పరిధిలోని చిలకలోడౌన్ గ్రామ సమీపంలో జరిగిన భీకర రోడ్డు ప్రమాదంలో 7 వ్యక్తులు మృతి చెందారు. కూలీలతో ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని వేగంగా వచ్చిన ఒక లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు మృతులంతా కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. బొలేరో వాహనంలో ప్రయాణిస్తుండగా చిలకలోడౌన్ వద్ద ఎదురుగా వస్తున్న లారీ అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి బొలేరో వాహనం నుజ్జునుచ్చైంది. ఘటనా స్థలంలోని 7 ప్రాణాలు కోల్పోగా వారిలో 7 మహిళలు, ఒక చిన్నారి, డ్రైవర్ ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనంలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది తీవ్రంగా గాయపడగా వారిని చికిత్స నిమిత్తం వెంటనే స్థానిక ఆసుపత్రికి
ఆసుపత్రికి తరలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొనబోయడం మనిషి తీసుకుని శాతం ఇప్పుడు దాంట్లో ఉన్న వాళ్ళు ఎట్లా తెచ్చారా చాలా కర్ణాటక పోయింది కదా అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటిన తర్వాత ఒక 8 కిలోమీటర్ల తర్వాత చిలకలడోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ని ఆపోజిట్ డైరెక్షన్లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్లో వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7 కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఎమ్మిగనూరు హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. ನೋಡಿಲ್ಲ ನಮ್ಮ ಹುಡುಗ ಇಬ್ಬರು ಮಲಗಿದ್ರು ಯಾವ ಥರ ಆಯಿತು ಏನಾಯಿತು ಅಂತ. ಈಗ ಸತ್ತವರು ಹೆಣ್ಮಕ್ಳ ಗಂಡು ಮಕ್ಳ? ಸರ್ ಹೆಣ್ಮಕ್ಳೊಬ್ರು, ಡ್ರೈವರ್ ಒಬ್ಬ ಸುನಿಲ್ ಅಂತ. ನೀವು ಎಷ್ಟು ಗಂಟೆ ಬಿಟ್ಟಿದ್ರಿ? ಎಲ್ಲಿಂದ ಬಂದಿ? ಸರ್ ನಾವು ಉಡ್ಯಾವದಿಂದ ಅಲ್ಲಿಂದ ಹೊರಟಾಗ 4:15 ಟೈಮು. ಡೈರೆಕ್ಟ್ ಮಲ್ಲಿ ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದಿದೆ? ಎಲ್ಲ ದೇವಸ್ಥಾನ ನೋಡಿ ಬಂದಿದೆ? ಮಂತ್ರಾಲಯಕ್ಕೆ ಬಂದಿದ್ದು. ಅಲ್ಲಿ ಎಷ್ಟು ಗಂಟೆ ಬಿಟ್ಟಿದ್ದು ನೀವು? ಅಲ್ಲಿ 4:15 ಸಾಯಂಕಾಲ. ಸಾಯಂಕಾಲ 4 ಗಂಟೆ 4:15 ಆಗಿರ್ಬೋದು. ಇಲ್ಲ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದಾಗ ಎಷ್ಟಾಗಿತ್ತು? ಸರ್ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದಾಗ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 3:15 3 ಆಗಿರ್ಬೋದು. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోన వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సరితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నామన్నారు. బ్లాక్ స్పాట్ గురించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మంత్రాలయం దర్శనానికి వస్తూ 8 మంది ప్రాణాలు కోల్పోవడం ఎంతో బాధాకరమని వాపోయారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు. పరిస్థితి విషమంగా ఉన్నవారని ఎమ్మిగనూరు నుంచి ఇక్కడికి తరలించి చికిత్స అందిస్తున్నామని కలెక్టర్ సిరి చెప్పారు.
సో ప్లీజ్. 10 పేషెంట్స్ వస్తున్నారని చెప్పారని ఎంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు ఎక్కడున్నారు? ఎప్పుడు ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ కానీ అంతసేపు ఏం చేస్తున్నారు సార్? వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు వచ్చేయాలి కదా. లేదు లేదు 7 o'clock వచ్చారు. ఫస్ట్ 4:50 ఎన్నికరా నువ్వు ఎన్నికి వచ్చే పాటు నువ్వు అమ్మ జరుగు ಅಲ್ಲ ಎಲ್ಲಿದ್ದು ಬಂದಿದ್ದೆ ಎಲ್ಲಿದ್ದೆ ಎಲ್ಲಿದ್ದೆ ಬಂದಿದ್ದೆ ಅಲ್ಲ ನೀನು ಅಲ್ಲ ನೀನು ಎಲ್ಲೆಲ್ಲಿ ನಡಬೇಕು ಏನೇನು ಎಲ್ಲಿ ಅಲ್ಲ ಅಮ್ಮ ಇದ್ದಾನೋ ಅಲ್ಲ ನಿನಗೆ ಅಲ್ಲ ನೀನು ಎಲ್ಲೆಲ್ಲಿ ನೊಪ್ಪೆ ಇದ್ದ 10 ನಿಮಿಷ ಬರ್ತಾರಾ ಮೊನ್ನೆ 10 ನಿಮಿಷ ಬರ್ತಾರೆ ಅಮ್ಮ 10 ನಿಮಿಷ ಬರ್ತದ ಅಮ್ಮ ಇಲ್ಲೇ ಇದ್ದಾರ ಇಲ್ಲ 10 ನಿಮಿಷ ಬರ್ತದ ಅಮ್ಮ ಏನಾಗಿದ್ದಿಲ್ಲ ಬರ್ತಾರ అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కర్నూలు జిల్లాలో జరిగింది. ఎర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో ఒక బొలెరో ఓపెన్ టాప్ బొలెరో ఒక 23 మందిని చిక్మంగళూరు నుంచి మంత్రాలయం టెంపుల్కి వెళ్తూ ఉన్నారు. సో ఎమ్మిగ్నూరు నుంచి మంత్రాలయం వెళ్తున్నప్పుడు అక్కడ చిలకలదోన బూదూరు క్రాస్ దగ్గర మంత్రాలయం నుంచి ఒక 8 కిలోమీటర్ల దూరంలో టోల్ ప్లాజా దగ్గర సిమెంట్ ట్యాంకర్ కి గుద్దడం జరిగింది. దీంట్లో 8 మంది చనిపోయారు. ఆ బొలెరోలో 23 మంది ఉన్నారు. 23లో ఒక 8 మంది చనిపోయారు. అండ్ ఇక్కడికి ఒక 8 మంది ఉన్నారు. మన GGH లో ఒక 6, ఒక ప్రైవేట్ ఆకాష్ హాస్పిటల్లో ఒక 2, 8 మంది. ఇది కాకుండా ఇంకొక 4 షిఫ్ట్ అవుతూ ఉన్నారు అక్కడ నుంచి. ఇంకొక 3 ఇంజరీస్ పెద్దగా ఏమీ లేవని చెప్పి కన్విన్స్ చేసినా కూడా వెనక్కి వెళ్ళిపోయారు ఎమ్మిగ్నూరు హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి. ఏరియా హాస్పిటల్ ఎమ్మిగ్నూరులో 8 బాడీస్ ఇప్పుడు ఉన్నాయి. ఇమీడియట్ గా అది FIR చేసి ఇన్క్వెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోప్సీ కూడా తొందరగా చేసి ఆ కన్సర్న్డ్ వాళ్ళకి మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా అరేంజ్ చేసి చిక్మంగళూరు పంపించడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న 6లో ఇప్పుడు GGH లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న 6లో ఒక 2 పరిస్థితి విషమంగా ఉంది. మేజర్ హెడ్ ఇంజరీస్ జరిగినాయి. వాళ్ళకి స్కాన్ కి అవి తీసుకెళ్లాము. ఇప్పుడు దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మిగతా 4 ఇంజరీస్ జరిగినాయండి, బట్ దే ఆర్ స్టేబుల్. ఈ 2 తప్ప మిగతా 4 బాగానే ఉన్నారు. ఇంకో 4 కూడా షిఫ్ట్ అవుతున్నారు. విల్ బి మానిటరింగ్ క్లోజ్లీ. దీంట్లో ఏంటంటే చనిపోయిన వాళ్ళలో 2 జెంట్స్, 5 అడల్ట్ ఫిమేల్స్ ఉన్నారు. ఇంకొక అమ్మాయి చిన్న పాప, ఒక 5 years పాప కూడా చనిపోవడం జరిగింది. సో దిస్ ఇస్ ద థింగ్. మార్నింగ్ దాదాపు 3 గంటల టైంలో ఎమ్మిగ్నూరు మంత్రాలయం మధ్య ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. సో వీళ్ళందరూ కర్ణాటక వాసులు, చిక్మంగళూరు డిస్ట్రిక్ట్ వేలూరు తాలూకు వాళ్ళు మంత్రాలయం విజిట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 4 o'clock బయలుదేరి ఇక్కడ వస్తుండగా నైట్ టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock ఈ అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ ఏముందో అది డ్రైవర్ మోస్ట్లీ ఇద్దరు మధ్యలో కంట్రోల్ పోయి ఆపోజిట్ డైరెక్షన్ అంటే రైట్ సైడ్లో వచ్చి ఆపోజిట్ నుంచి వచ్చే ఈ ఫ్లై యాష్ వెహికల్ చెట్టినట్ సిమెంట్కి చెందిన ఫ్లై యాష్ వెహికల్కి ఢీకొట్టడం జరిగింది. దీంట్లో దురదృష్టవశాత్తు 8 మంది చనిపోయారు. మిగతా ఇంజోర్డ్ ఎమ్మిగ్నూరుకి, కర్నూలుకి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరిది ట్రీట్మెంట్ మనగా చేసుకోవాలని డాక్టర్స్కి చెప్పడం కూడా జరిగిందండి. థ్యాంక్ యూ. నిప్పుల కొలిమి, నిప్పుల కుంపటి ఈ పదాలకు అర్థాలు తెలుసుకోవాలందా? ఉదయం 9 గంటలకు అలా రోడ్డు ఎక్కడి చాలు అర్థాలు తెలుసుకోవడమే కాదు, స్పెల్లింగ్ కూడా రాసేసేస్తారు.
అట్టుంటది మనతోనని భాస్కరుడు భగ్గమంటుంటే ఇవేమి ఎండలరా నాయన అంటూ జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్లోనే రోహిణి రేంజ్లో సూర్యప్రతాపం కనిపిస్తుంటే ఇంకా 3-4 రోజులు ఇళ్లలోనే ఉండండి అని అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రెయినీ సీజన్లో వానాలు దంచుకొడుతున్నాయి అంటాం కదా, ఈ సమ్మర్లో ఎండ దంచుకొడుతోంది అనాల్సి వస్తోంది. ఎందుకంటే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 6 గంటలకే ప్రజెంట్ సార్ అంటూ అటెండెన్స్ ఇస్తున్న సూర్యుడు నిమిషానికి నిప్పుల కొలిమిలా మారిపోతున్నాడు. 9 గంటలకే మాడు పగిలే రేంజ్లో నిప్పులు కురిపిస్తున్నాడు. 10 అయ్యేసరికి టెంపరేచర్ సర్రని పెరిగిపోతోంది. ఇంకో అరగంట కాకుండానే 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు భగభగలంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 45 డిగ్రీల టెంపరేచర్ టచ్ అయింది. మరో 3 రోజుల పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న మాటలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి రావద్దని అధికారులు చెప్తుంటే హైరాణ పడిపోతున్నారు. 3 రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలంగాణలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు ఏపీలో భానుడి ప్రతాపంతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. రాష్ట్రంలో 275 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతుంటే ఇవాళ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 43 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మన్యం, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలకు హీట్ అలర్ట్ జారీ చేసింది. 34 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని, 67 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉండనుందని అంచనా వేసింది. నంద్యాల జిల్లా సంజమాలలో అత్యధికంగా 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, పల్నాడు జిల్లా గురజాల్లో 44.5 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాబోయే 2-3 రోజులు 28 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 37 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉంది. ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉన్నదని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.